గాయ్స్ వాట్సాప్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు వన్ బ్లాగ్. సో ఈరోజు డే స్టార్ట్ అయింది హోటల్ నుంచి 10 అవుతుంది. సో హోటల్ నుంచి చెక్అవుట్ చేసేసినాం. సో ఇప్పుడు ప్లాన్ అయితే ఆగ్రాకి వెళ్దామని ఫిక్స్ అయినాం. సో మథురాలో టెంపుల్ చూసేసి ఆగ్రాకి స్టార్ట్ అయిపోతాం. సో ఆగ్రా తర్వాత మరి ఢిల్లీకి వెళ్తామా డైరెక్ట్ ఇంటికి వెళ్తాం మాకు కూడా తెలియదు. సో ప్లాన్ అయితే ఇప్పుడైతే ఆగ్రాకి వెళ్దామని ఫిక్స్ అయింది. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు వెళ్తామో తెలియదు. సో లెట్స్ సీ. టైం పడుతుంది మథురాకి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మథురా 10 కిలోమీటర్స్ బృందావన్ నుంచి. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం, రెడీ కూడా అయిపోయినాం, తెచ్చుకో. సో గైస్ బృందావన్లో టెంపుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో వన్ డేలో మాత్రం కవర్ చేయలేము ఓవరాల్ ప్లేసెస్ని. ఒక 6-7 ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయంట. మేమైతే మెయిన్ 3 టెంపుల్స్ అయితే కవర్ చేసేసినాం. అండ్ కమింగ్ బ్యాక్ టు వేర్ వీఆర్ ట్రావెలింగ్ అంటే వచ్చి ట్రావెలింగ్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది. కంటిన్యూస్లీ డ్రైవింగ్ చేయడం వల్ల కాళ్ళు కూడా బాగా వస్తున్నాయి. సో అంత ఓపిక ఉండడం లేదు నాకైతే వ్లాగింగ్ చేద్దామంటే. అండ్ కోల్డ్ కూడా అయింది కాబట్టి పెద్దగా వ్లాగింగ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తలేను వీడియోస్ తీయడం మీద, వ్లాగింగ్ మీద. సో మధ్యలో ఎక్కడైతే షూట్ చేయగలుగుతుందో అక్కడ షూట్ చేసేస్తున్నా. అండ్ వీడైతే కంప్లీట్లీ కార్లో పడుకునే ఉంటుండు. ఎక్కడ అసలు కనిపిస్తలేదు కూడా, వీళ్ళ కారు మాతో వస్తలేదు, మా వెనకాల కూడా ఉండట్లేదు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, మేము ఎక్కడ ఉంటున్నాం. మామూలుగా పడుకుంటలేదు మా వాడైతే. అసలు కార్లో నుంచి అసలు ఏం వీడియోలు కూడా షూట్ చేయట్లేడు. పండుకున్నాడు, వెబ్ సిరీస్ చూద్దాం, అదే పని. సో మాకు హోటల్లో ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. Meanwhile, this was our room in Vrindavan. అక్కడ కూడా ఆగ్రా అంటున్నా, సారీ. ఇక్కడ వారణాసిలో కూడా అంతే కాస్ట్ పడ్డది, ఇక్కడ కూడా అంతే పడ్డది, 2600. ఇక్కడ వారణాసిలోనేమో 2500. అండ్ పార్కింగ్ కూడా చార్జెస్ ఉండే వారణాసిలో, ఇక్కడ లేకుండే. సో టైం 10:45 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మథురాకి. లగేజ్ అంతా పెట్టేసిన కార్లో. ఆల్ సెట్ టు లీవ్ టు మథురా. శ్రీకృష్ణ జన్మస్థానంలో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి గోకుల్కి వెళ్తున్నాం. పిన్ని వాళ్ళు డైరెక్ట్ గోకుల్ వెళ్ళిపోయారంట. సో మేము ముందు ఇక్కడికి వచ్చాము, వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సో ఇప్పుడు మేము గోకుల్కి వెళ్తున్నాము. సో ఇక్కడైతే అంతేం లేదు, ఫుల్గా టెంపరేచర్ అయితే హెవీ ఉంది, అసలు మామూలు ఎండ లేదు, ఫుల్గా ఎండ ఉంది. సో ఏసీలో లేకపోతే చచ్చిపోయేటట్టున్నాం, మామూలుగా వేడి అవ్వట్లేదు. వాటర్ ఫుల్ తాగాలనిపిస్తుంది, ఫుల్ చెమటలు వస్తున్నాయి, ఫుల్ హ్యూమిడిటీ ఉంది. చాలా కష్టం అసలు ట్రావెల్ చేయడం ఈ సమ్మర్ సీజన్లో. అండ్ దర్శనం అయితే బాగా అయింది. సో లెట్స్ గో టు గోకుల్. a few moments later. సో గోకుల్లోకి ఎంటర్ అయ్యే ముందు యమునా రివర్ వస్తుంది. సో గోకుల్ ప్లేస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ శ్రీకృష్ణుడు ఆడుకున్న ప్రదేశం ఇది. సో శ్రీకృష్ణుడు ఆడుకొని పెరిగిన ప్రదేశం. సో ఇక్కడ గూగుల్ మ్యాప్స్ కూడా సరిగ్గా వర్క్ అవ్వవు. సో మాకు చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. సో మేము ఒక గైడ్ని పెట్టుకున్నాము. సో గైడ్ తోటి స్టార్ట్ అవుతుంది మనకు స్కామ్స్ అన్నీ ఇక్కడ. సో వాడు ఫస్ట్ రూట్ చూపిస్తానన్నాడు టెంపుల్స్కి. సో 100 రూపీస్ ఛార్జ్ చేసిండు టెంపుల్స్ చూపించడానికి ఇక్కడ. బట్ ఫస్ట్ టెంపుల్కి వెళ్ళగానే మేము ఎక్కడ మనీ ఏమి ఇవ్వలేదని చెప్పేసి గైడ్ కనిపించకుండా వెళ్ళిపోయిండు. లైక్ అలా స్కామ్ ఉంటాయి ఇక్కడ. సో ఈ గోకుల్లో మనకు స్కామ్స్ ఎలా జరుగుతాయి అంటే, ముందుగా మనం గైడ్ని తీసుకుంటాం కదా, గైడ్ ఏమంటాడు టెంపుల్లోకి వెళ్ళాక ఎక్కడ మనీ ఇవ్వద్దు, దేనికి మనీ ఇవ్వద్దు అని అంటారు. సో నేను టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత పూజారి దగ్గరికి వెళ్ళాము. సో పూజారి దగ్గరికి వెళ్ళిన తర్వాత లైక్ దర్శనం చేసుకున్నాం కదా దేవుడికి. సో అప్పుడు పూజారి అంటాడు పూజ చేయడానికి 500, లైక్ ఏమన్నా స్పెషల్ పూజ చేయించుకోవడానికి 2100 అలా అడుగుతారు. సో మేమైతే దేనికి మనీ ఇవ్వలేదు. సో గుళ్ళో ఉన్న పూజారులకు అండ్ గైడ్లకి ఇంటర్లింక్ ఉంటుంది. సో వాడు ముందే ఇండికేషన్ ఇచ్చేస్తాడు గైడ్లకి, లైక్ వీళ్ళు మనీ ఏమి ఇవ్వట్లేదు వెళ్ళిపో అని చెప్పేసి. సో ఇలా స్కామ్లు చేస్తూ ఉంటారు ఇక్కడ. సో దేనికి మనీ ఇవ్వద్దు ఇక్కడ. మేము దేనికి మనీ ఇవ్వడం లేదని బయట నుంచి వానికి అర్థమైపోతుంది గైడ్ దానికి. సో వాడు అక్కడనే అర్థం చేసుకొని మాకు కనిపించకుండా వెళ్ళిపోయాడు. సో మేము దేనికి మనీ ఇవ్వడం లేదని ఆయనకు అర్థమైపోయింది. సో ఇలా స్కాములు చేస్తారు ఇక్కడ గోకుల్లో. సో మ్యాక్సిమం అవి అవాయిడ్ చేయండి, గైడ్ని పెట్టుకోకండి. మ్యాక్సిమం మీరు ట్రై చేయండి సొంతంగా ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేసెస్. పెద్దగా అర్థం కాదు కానీ ట్రై చేయండి, గైడ్ని మాత్రం అసలు రిఫర్ అవ్వద్దు ఈ గోకుల్లో. నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాము.
ఆ టెంపుల్ పేరు ఏమో కూడా మాకు తెలియదు. ఇక్కడ అన్ని స్కామ్లే ఉన్నాయి, మొత్తం స్కామ్ టెంపుల్ ఉన్నాయి. ఇక్కడ మ్యాప్ చూపించడానికి కూడా పైసలు తీసుకుంటున్నారు, అన్నీ తీసుకుంటున్నారు. మళ్ళీ అక్కడ పైసలు ఏమి అంటుంది, పోతున్నారు, పూజ చేయించని పైసలు తీసుకుంటున్నారు. ఒక స్కామ్ ఉంది ఇక్కడ. వేస్ట్ గోకుల్. సో గాయస్, గోకుల్లో దర్శనం అయిపోయింది. సో 2 టెంపుల్స్ చూసినాం గోకుల్లో. ఒకటి బలరాముడు పుట్టిన ప్లేస్, ఇంకొకటి ఏమో అది నేను మెన్షన్ చేస్తాను పేరు కింద, 2 టెంపుల్స్వి. సో ప్రజెంట్ ఇప్పుడైతే ఆగ్రాకి వెళ్తున్నాం. ఆగ్రాకి ఇంకో 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. సో గోకుల్లో మాత్రం అంతగా అనిపించలేదు. ప్లేసెస్ అయితే అంతే ఒకేలా ఉన్నాయి. టెంపుల్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉండి ఏం అర్థం అవ్వడం లేదు అసలు. సో ఇప్పుడైతే ఆగ్రాకి వెళ్తున్నాం. అండ్ టైం వచ్చేసి 3:30 అలా అవుతుంది. సో పిన్ని వాళ్ళు అయితే ఇంకా మాకన్నా ఒక 1 అవర్ వెనకాల ఉన్నారు. వాళ్ళు గైడ్ని పెట్టుకొని ఇక్కడికి వెళ్ళిందంట. గోకుల్ నుంచి మళ్ళీ మథుర ఇక్కడికి వెళ్తున్నారు తెలియదు. సో మళ్ళీ మాకు జాయిన్ అవుతారంట ఆగ్రాలో, చూద్దాం. సో మేమైతే ఆగ్రాకి వెళ్తున్నాం. సో గోకుల్ నుంచి ఆగ్రా 55-60 కిలోమీటర్స్ ఉంటుంది. లైక్ 1.5 అవర్ జర్నీ. చాలా ఈజీగా ఉంటుంది. హైవే కూడా 3 లైన్ కాబట్టి మంచిగా వెళ్ళిపోవచ్చు స్పీడ్స్లలో. A few moments later. సో గాయస్, తాజ్మహల్కి అయితే వచ్చేసినాం. మా పిన్ని వాళ్ళు బాగా దూరంగా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు మొదలలో ఉన్నారట. టెంపుల్లో దర్శనం ఇప్పుడైందంట వాళ్ళకి. సో వాళ్ళు రావడానికి ఇంకో 1.5 అవర్ పడుతుంది. సో మేమైతే ఇప్పుడు ఈ తాజ్మహల్కి వెళ్తున్నాం చూడడానికి. సో వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. వచ్చిన ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తారు తప్ప ఇంకేముండదు వాళ్ళు. సో మేమైతే ఇక తాజ్మహల్ చూడడానికి వెళ్తున్నాము. సో టైం వచ్చేసి 4 అవుతుంది. సో చూద్దాం ఎంత టైం పడుతుంది తాజ్మహల్ మొత్తం కవర్ చేయడానికి.